నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో కృష్ణ జలాలపై తీరని అన్యాయం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు. కాలువగట్టుపై కలెక్టర్ ముజమిల్ ఖాన్ రైతులతో సమీక్ష. ఖాద్రికొండపై జ్యోతిని వెలిగించిన ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణ జలాలపై తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని కేసీఆర్, హరీష్ రావులు చంద్రబాబుకు మోకరిల్లి 811 టీఎంసీలలో 299 టీఎంసీలే చాలని సంతకం పెట్టి రాష్ట్రానికి శాశ్వత వరద శాసన రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుని మహబూబ్ నగర్ ప్రజలు రాజకీయ భిక్ష పెడితే ఆయన వారి గుండెల మీద తన్నారని, ఎంపీగా గెలిపించిన ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను నిర్మించారని చెప్పారు. మార్చూరి వ్యాఖ్యలు బారస పార్టీని ఉద్దేశించిన కేసీఆర్ 100 ఏళ్ల పాటు ఆయుర ఆరోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉంటారని, తాము అధికారంలోనే ఉంటామని తెలిపారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ వద్ద ఉన్న కుర్చీని గుంజుకొని తనను కూర్చోబెట్టారని, ఇక ఆయన వద్ద నుంచి తీసుకోవాల్సింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ కు ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కేటీఆర్, హరీష్ రావులకు అవసరమని చెప్పారు. ప్రాణహాని ఉందని, కేసీఆర్ కుటుంబానికి దూరంగా పోలీసులు భద్రత నడుమ ఉంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు తీసేస్తే కోర్టులకు వెళ్తే కొట్టేసిండ్రు. ఈరోజు ముఖ్యమంత్రి ఉండి నేను కూడా నిన్నమన్న కోర్టులో పోయి నా మీద రాజకీయ కక్షతో పెట్టిన కేసులైనా ముఖ్యమంత్రి హోదాలో కూడా నిన్నమన్న కోర్టుకు పోయి నించొని న్యాయస్థానాలను గౌరవించి ఆ కోర్టు కేసులను అన్నిటిని కూడా మనం చూస్తున్నాం. డెఫినెట్గా తీయగలిగిన కేసులు ఏమేమి ఉన్నాయో వాటిని పరిశీలిద్దాము. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని తీసేసిన కోర్టులు ఆమోదిస్తలేవు. నేను అందుకోసమే వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నా. వాటిని కొంత మనం పక్కాగా ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తే తప్ప ఈ కేసులను తీయడానికి అవకాశం లేదు. కాబట్టి వాటిని ఎట్లా తీయాలి, ఏం చేయాలనేది ఓ రోజు సభలో చర్చించి అందరి సూచన మేరకు నిర్ణయం తీసుకుందాం. ఏదైనా విషయం వస్తే న్యాయస్థానాలలో ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రభుత్వం మనం అందరం కలిసి ఎదుర్కొందాం. రాజకీయ కక్షా సాధింపులో భాగంగా ఏవైతే పెట్టినరో వాటిని ఇచ్చేద్దాం. అదేవిధంగా ఉద్యోగాల డిఏలు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్, డిఏలు, ఇతర డిఏలు కాదు అసలు బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకు వారు మాకు ఇచ్చిపోయిన నజరాన. ఇప్పుడు మేము నెలకు 200 నుంచి 300 కోట్లు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. 1000 కోట్లు నెలకి ఇచ్చుకుంటూ పోతే కూడా సంవత్సరం పడుతుంది వాళ్ళ బకాయిలు తీర్చడానికి. వారి బకాయిలు ఎగ్గొట్టేదానికే 58 ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ళకి పెంచండి, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని. ఇప్పుడు ఆ 61 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, అందరు రిటైర్ అయిపోతారు. ఒక చిన్న అటెండరు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే మినిమం 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఓ స్థాయి ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే 1,12,00,000 మొన్న మా ఆర్థిక శాఖతో ఏదో సమీక్షిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత పడుతుంది ఆ భారం అంటే, అటెండర్ స్థాయి ఉద్యోగి అయితే 50 లక్షలు పడుతుంది, కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగి అయితే 1,00,00,000 నుంచి 1,15,00,000 పడుతుంది సార్ అంటారు. వేలాది మంది ఉద్యోగులు ఈ 3 ఏళ్ళు పెంచడం వల్ల 3 ఏళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటన పడుతున్నారు. 8,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. దానికి కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం. ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు వస్తే ఒక స్పష్టత ఇస్తాం. ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించి ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకునే వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది. క్లియర్గా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపలే 100% వాళ్ళ బకాయిలన్నీ చెల్లిస్తాను మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఓవర్ నైట్ 1 నెల 2 నెలల్లో చేస్తామని నేను చెప్పినా అది అబద్ధం. చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మరింత ఆందోళనకు గురై 2 నెలల తర్వాత రాకపోతే ఆందోళనకు గురై సెక్రటేరియట్ల చుట్టూ పైరవకారుల చుట్టూ తిరిగి అనవసరంగా వాళ్ళు ప్రయాసపడమే తప్ప 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 లోపల సంవత్సరం తిరిగే లోపల ఫైనాన్షియల్ ఇయర్లో 100% రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఇస్తాం. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొకొస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా,
నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం, ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైట్, డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు మొదటి తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష. కొంచెం ఆరోగ్యం ఇట్లట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి. అప్పుడప్పుడు మా వాళ్ళే కాబట్టి, కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు, ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు, మా దగ్గర మా సొంతం ఏదైనా ఉంది అమ్మి పెట్టినా సరిపోదు. మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం. కాబట్టి మా మల్లన్న గారికి కూడా వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. వారే మాట్లాడి ఆర్థిక మంత్రి గారికి కల్పించి ఈ డిఏలు, ఈ పంచాయతీలు జర లేకుండా చూసి కొంతకాలం, ఎందుకంటే వచ్చిన వెంబడే వంచుతాం. ఒకవేళ వస్తుందా లేదా అనే దానికి ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు అది లెక్క చూసేది కూడా మనోళ్ళకి ప్రతిరోజు పొద్దున్నే మీటర్ చూపి ఉప ముఖ్యమంత్రి గారు, ఎందుకని అంటే ఒకవేళ మనం చెప్తుంది నిజమా అబద్ధమా అని అనుమానం కూడా లేకుండా అన్ని వివరాలు వాళ్ళకి చూపించండి. ఎందుకంటే వీళ్ళందరూ సహకరిస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము పదే కలుస్తున్నది అందుకే. ఉన్న అప్పులను డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలని, కొన్ని అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని, కొన్ని కొత్త ప్రాజెక్టులకు కొత్త నిధులు మంజూరు చేయించుకోవాలని. పట్టి విక్రమార్క గారికో నాకో శ్రీధర్ బాబు గారికో ఢిల్లీ వెళ్తే కాలుష్యానికి గొంతు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అధ్యక్ష ఒక్కరోజు అక్కడ ఉంటే. వీటన్నిటిని కూడా భరించుకుంటూ ఎందుకు పదే ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మేము గత పాలకులిగిన हमें कुछ नहीं चाहिए आपके प्यार बस है यानी आप प्यारों का दीवाना नहीं है अध्यक्ष, हम पैसों का दीवाना है क्योंकि हम बहुत कुछ देने का है गरीब लोगों को, दलित, आदिवासी, महिला, सब लोगों के लिए हम कुछ करना है. तो हमें प्यार के साथ साथ पैसे भी चाहिए, इसीलिए हम बार मोदी जी करने जा रहे हैं और बाकी के निर्मला सीतारामन जी सबको हम लोग मिल रहे हैं कि तेलंगाना तरक्की करना हमारा जिम्मेदारी है. इसीलिए हमारी जिम्मेदारी निभाने के लिए हम लोग कोशिश कर रहे हैं. దానికి పూర్తి స్థాయిలో సహకారం ఉండాలి. గవర్నర్ గారు వ్యవస్థలతోని మేము ఒక సత్సంబంధాలను పెట్టుకున్నాం. అటు న్యాయ వ్యవస్థ పట్ల, గవర్నర్ వ్యవస్థ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల, ఎన్నికల అధికారుల పట్ల, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థలతోని ఒక సత్సంబంధం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్ వేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరుగు పోతుందన్నారు. అలాగే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అని అన్నారు. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనుషుల రేవంత్ సభలో మాట్లాడారని ఆరోపించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ సంస్కారం ఉందా, కేసీఆర్ మార్చురికి పంపాలని ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ చావును కోరుకుని అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్లీ మాట మార్చి బీఆర్ఎస్ పార్టీని అన్నట్టుగా చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేసీఆర్కు క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ పెద్ద మనసుతో క్షమిస్తారు. రేవంత్ భాష వలన తెలంగాణ పరుగు పోతుందన్నారు.
వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతి బిద కేసీఆర్. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. జిఎస్డిపి పెరుగుదలలో, పర్ క్యాపిటా పెరుగుదలలో, ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధి పెరుగుదలలో, విద్యుత్ వినియోగములో, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో, సాగు విస్తీర్ణం పెంచడములో, పంటల ఉత్పత్తి పెంచడములో, మిషన్ కాకతీయ ద్వారా, రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయన పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా, ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? చావును కోరుకుంటావా? తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు, ప్రతిష్ట, గౌరవం మంటగలిసిపోతా ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట. నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు, ప్రతిష్ట మంటగలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో, శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. ఖమ్మం జిల్లా కలెక్టర్ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలు ఒకరిగా కలిసిపోయి అబ్బురపరుస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా పొలాల్లో తిరుగుతూ రైతుల సమస్యలు తెలుసుకుంటూ చెరువుల వద్దకు వెళ్తూ కాలువలను పరిశీలిస్తూ పొలం గట్లపై, కాలువ కట్టలపై, నారుమడుల వద్ద కూర్చుని రైతులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజాగా శనివారం చింతకాని మండలంలోని నాగరవంచ, సీతంపేట వివిధ గ్రామాల్లో సాగర్ ఆయకట్టు భూములను పరిశీలించారు. సాగర్ జలాలు కాలువల ద్వారా సరఫరా అవుతున్న సాగునీరు ఆయకట్టు చివరి ప్రాంతాలకు అందేలా సమతుల్యతను పాటించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. కలెక్టర్ చింతకాని మండలంలో పర్యటించారు. అధికారులతో కలిసి మండలంలోని నాగరవంచ, సీతంపేట గ్రామాల్లో సాగర్ కెనాల్ ద్వారా ఆయకట్టును, సీతంపేట మేజర్ కాలువ ద్వారా వదులుతున్న సాగునీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ స్థానిక రైతులతో కలిసి సాగర్ ఆయకట్టు కెనాల్ గుండా నడుచుకుంటూ వారితో ముచ్చటించారు. కెనాల్ గట్టు వద్ద కూర్చొని సాగునీరుపై రైతులు అభిప్రాయాలు, వాస్తవాలను చెప్పమన్నారు. పొలాల్లో పంటలు పరిస్థితి సరిపడా సాగునీరు వస్తుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కరెంట్ సమస్యలు ఏర్పడుతున్నాయా అంటూ రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వాటర్ కూడా పైన ఉంటున్నాం. మనకు ఉంటుంది ఏంటి కట్ట డ్యామేజ్ అయినప్పుడు గ్రావెల్ తోలి మన కట్టను రిజిస్ట్రేషన్ చేయమని ఇంకొకసారి ఇవ్వాలి. మరి ఇంకొకసారి ఇవ్వాలి. సరిపోతుంది. మనకి 21 ఇన్ని మంది ఉన్నారు. ఊర్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళకి మనం ఏమైనా వేరే చేసిన తర్వాత తీసేసి నడుస్తుంది. కానీ మరీ ఆక్రమణ మనం మన దగ్గర ఉండలేను. అట్లా చూసాం. ఫార్మ్ హౌస్లు కట్టుకోవడం ఇవన్నీ ఉంటే చేయాల్సింది మేము చేస్తాం. మళ్ళీ శకం భూములు కాపాడండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సరేనా? ఏమైనా హద్దులు సెటప్ చేసిన ఏఈఓ గారు, మన ఇరిగేషన్ గారు ఎవరైనా మీరు ఏ ఇష్యూలు రావు. మన దగ్గర సమన్వయం చేసుకోవడం ఒకటే మిగిలి చేస్తారు కదా. చేస్తాం. మషిన్లు వచ్చాయి కదా దీన్ని చూస్ చేసి వరి వదులుకోవడానికి ఏంటి కారణం? దున్నేశారు. ఎందుకు దెబ్బతిన్నారు? అప్పుడు సైన్స్ ఉంటే చెప్తుండండి.
ట్యాంకీ కట్టండి ఇక్కడ లేదు సార్ తిల్లాపురం అడ్డోడ్ దగ్గర ట్యాంకీ రోడ్కి తీసేసుకోండి వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇక్కడే ఉంది ఉంటాయి ఇవన్నీ అవి ఉంటే మనకు అసలు పంట మంచిది కాబట్టి చెప్పేవాళ్ళం కాదు. మాదేంటంటేనే మీ లేబర్ ఖర్చు తగ్గాలి, దగ్గరకు వచ్చి ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మిర్చి పోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది, దాన్ని మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే బెటర్. దాన్ని కూడా ఆల్మోస్ట్ ఎంఎస్పీలో వచ్చింది కదా, మద్దతు ధర అనేది ఉంది. ఇప్పుడు పామ్ ఆయిల్ స్టాండర్డ్ అయింది, అది 18,000 19,000 స్టాండర్డ్ అయింది. 10-15 మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి 3 రకాలే చూపించండి. 7 సంవత్సరాలు దాటినవి ఎకరానికి మిగులు. రెండోది మీకు ఈజీఎస్లో పెట్టాను సార్. ఎంపీడీ గారు వచ్చారా? తహసీల్దార్ గారు మీరు నోట్ చేసుకోండి. అర్జెంట్ రిపేర్ మీకు కావాల్సిన 10-15 మీ అభిప్రాయంలో ఇవి అర్జెంట్ ఇచ్చిన అంటే మళ్ళీ అది పీకేట్ కరెంట్ లేక నీళ్లు లేక 100 మంది రైతులు మండలం ముందు వచ్చారనుకోండి, చూసి నమ్ముతారు. ఇప్పటికీ మనం అశ్వరేపేట పోవడం అక్కడ చూడడం అంటే వాళ్ళు అప్పుడు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ నీళ్లు మీకు సరిపోతుంది, సరిపోతాయి. వరికి మొక్కకు సరిపోతే మీకు దీనికి సరిపోతుంది. రైతుల్ని టూర్ పెట్టేసి ప్రపోజ్ చేయండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించు, చూసిరండి. ఎప్పుడు వెళ్తారు చెప్పండి, వచ్చే వారం వెళ్తారా? మరి ఈ పంట తర్వాత నెక్స్ట్ పంటకి ఎవరైనా ప్లాన్ చేస్తారంటే వరేసిన పొలాలు ఉంటే 2 నెలలు 3 నెలలు పడవ పెట్టాలి అంతే. అదే ముందు ఇదైతే మీరు ఇమీడియట్గా పెట్టచ్చు. వెళ్ళొస్తారా? పేర్లు ఇచ్చి మీరు ప్లాన్ చేసుకుంటారు. అవసరం లేదండి. అప్పుడు మీకు ముందు పోయేవి 8 అడుగుల నుంచి 11 అడుగులు పోయే చెట్లు ఎక్కి తీయాలి. ఇప్పుడు మీకు వచ్చే 4 నుంచి 5 నాకు ఇక్కడ వరకు వస్తున్నాయి చెట్లు. అవి మన చేతితో కొట్టే చెట్టు. భార్య భర్త ఒక ఎకరాన్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నారండి మన దగ్గర, లేబర్ కూడా లేకుండా. కొంచెం ఇది చేయడానికి ఉంటే చూపించండి, చూస్తే నమ్ముతారు. బాగా ఎదిగేదిలేండి. మనం అంటే మనకి నెలకి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి కూడా మనం ధైర్యాలు చేస్తాం. నీకున్న 2 ఎకరాలను వదులుకొని ఇది ఏమని చెప్తే నేను కూడా చేసేవాడిని కాదు కదా, ఏమవుతుందని నమ్మకం పైన. అందుకే ఫస్ట్ ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళు కొంతమంది కళ్ళతో చూడండి, టైం తీసుకొనియండి, చూసిన తర్వాత నమ్ముతారు. మిగతా ఇష్యూలే ధరణి సమస్యలు ఏమైనా ఉన్నాయా, భూమి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఊళ్ళో పెద్దగా? వాస్తవం ఏంటంటే మరి ఇద్దరు కొన్నాయి కాబట్టి వాడే కడతారని పూర్తిగా చేయలేకపోయినా అర్జెంట్గా ఫోటోలు అయితే అర్జెంట్గా అయితే పెట్టానన్నా. అదే అంటున్నా, నాగులు వచ్చేదే అంటున్నా. రెగ్యులర్ టైమింగ్ ఉండట్లేదు. కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ. ఒకసారి కదరి పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కనిపించే పాదాల గుర్తులను విష్ణు పాదాలుగా విశ్వసిస్తారు. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ప్రహ్లాదుని మొర ఆలకించి హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడిని వధించేందుకు 8 చేతులతో ఉగ్రరూపంతో ఇక్కడే వెలిశాడని ఖాద్రి పురాణం చెబుతుంది. కదరికొండ ప్రాంతం అత్యంత పుణ్య ప్రదేశం. ఈ ప్రదేశంలో 7 ఋషులు దేవతలు తపస్సు ఆచరించారని ఖాద్రి పేరు తలపించినంత మోక్షం లభిస్తుందని, ఆ శ్రీమన్నారాయణుడి నరసింహస్వామి అవతారంలో భక్త ప్రహ్లాదునికి సాక్షాత్కరించిన ప్రదేశం మన ఖాద్రిపురం. కదరి నిలవెత్తు రూపంలో ఉన్న విష్ణు స్వరూపమే మన కదరికొండ అని భక్తులు అన్నారు. పాలపార్దిన ఆంజనేయ స్వామి గోవిందో గోవింద గోవింద జయ జయ సింహ జయ జయ సింహ జయ జయ సింహ కాది లక్ష్మీ నరసింహ స్వామి గోవిందో ప్రహ్లాదవర్తుని గోవిందో గోవింద 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 నరసింహ స్వామి గోవిందో గోవింద. బాగా కనపడుతుంది కదా, సరే అది చెప్పు వాళ్ళకు. సరే పక్కన పెట్టేసినా ఆడే పెట్టాను కవర్ తీసాడా, కవర్ తీసి కనపడుతుంది.
చెప్తే కదా నాకు కనపడుతుంది. కనపడదు ఆడ మనము దాంట్లో పెట్టినామంటే నూనె వేస్ట్ బండకు కారిపోతా వస్తుంది ముందు. లాస్ట్ టైం అట్లే జరిగింది. 2-3 గంటలు జరుగుతుంది ఇంకా బాగా. ఇంత కారుతుంది. స్వామి గోవిందు భక్త ప్రహ్లాద వర్ధ గోవిందు ఉగ్రం వీరం మహావిష్ణం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం వర్ధం మూర్తిమూర్త నమమహం. ఈరోజు మహావిష్ణు నరసింహస్వామి భక్తాదులు అందరూ కలిసి ఈ యొక్క దీపాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీమద్ కాది లక్ష్మీ నరసింహస్వామి గోవిందు, శ్రీమద్ కాది లక్ష్మీ నరసింహస్వామి గోవిందు, గోవింద గోవింద గోవింద. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ హయాంలో కృష్ణ జలాలపై తీరని అన్యాయం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు. కాలువగట్టుపై కలెక్టర్ ముజమిల్ ఖాన్ రైతులతో సమీక్ష. ఖాద్రి కొండపై జ్యోతిని వెలిగించిన ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు.